హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అమూల్యాస్ ఆరా. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మేము వీకెండ్ అని పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దామని అనుకున్నామండి. సో మార్నింగే లేచి ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని దేవుడికి దీపారాధన కూడా చేసుకొని మేమిద్దరం కలిసి గుడికి బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి అరౌండ్ ఒక 30 మినిట్స్ పడుతుందండి గుడికి వెళ్ళడానికి. బట్ ఈరోజు అంత ట్రాఫిక్ లేకపోవడం వల్ల ఒక 15 మినిట్స్లోనే వెళ్ళిపోయాము. మేము ఎప్పటికప్పుడు గుడికి వెళ్తూనే ఉంటామండి, ఎందుకంటే మేము అమ్మవారిని బాగా నమ్ముతాము. మేము ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా లేదంటే ఏదైనా సాడ్గా అనిపించినా మేము కంపల్సరీ గుడికి విజిట్ చేస్తామండి. సో ఆ రోజు కూడా గుడికి వెళ్దామని డిసైడ్ అయ్యి మేము బయలుదేరాము. బయలుదేరిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఎంట్రన్స్లో మనకి చూస్తే బైక్ని చెక్ చేస్తారండి. ఫస్ట్ చెక్ చేసిన తర్వాత పక్కనే బైక్ పార్కింగ్ ఉంటుంది, మనం బైక్ పార్క్ చేసుకోవచ్చు. బైక్ పార్క్ చేసుకున్నాక ఈరోజు చూస్తే చాలా వెహికల్స్ ఉన్నాయండి. అప్పుడే అనుకున్నాం ఏంటి గుడి చాలా రష్ ఉంది అని. సరే లోపలికి వెళ్ళి చూద్దాము, దర్శనం లేట్ అయిపోతుందేమో అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళి చూస్తే రష్గానే ఉందండి గుడి. బట్ దేవుడి దయ వల్ల దర్శనం అయితే తొందరగానే అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ పట్టిందండి దర్శనం, అంతకన్నా ఎక్కువైతే పట్టలేదు. ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే ఇద్దరం 3 ప్రదక్షిణాలు చేసుకున్నాము. ప్రదక్షిణాలు చేసుకున్నాక అమ్మ దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాము. లోపల రికార్డ్ చేయడానికి అవ్వదు కదండి, అమ్మ గుడి దగ్గర బయట వరకు చేయొచ్చు, లోపల చేయలేము. సో ఇక్కడ ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఈ బయట ఏంటంటే అండి, మనకి కాయిన్స్ నిలబెట్టచ్చు. కాయిన్స్ నిలబెట్టడానికి ఇక్కడ ఏంటంటే, మనం ఏదైనా కోరుకొని ఒక కాయిన్ నిలబెడితే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి నమ్ముతారండి. నేను కూడా ఇప్పటివరకు చాలాసార్లు నిలబెట్టాను. నేను నిలబెట్టిన ప్రతిసారి నిలబడిన నా కోరిక కూడా నెరవేరింది. నేను అందుకే చాలా నమ్మకం మీద ఇక్కడ నిలబెడుతున్నాను. నేను కొంచెం టైం పట్టినా నా కాయిన్ నిలబడిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా వారు కూడా కాయిన్ నిలబెడతామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఆయన కూడా ఒక కోరిక కోరుకొని కాయిన్ నిలబెడుతున్నారండి. కొంచెం డిలే అయినా వారి కాయిన్ కూడా నిలబడిపోయింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాయిన్ నిలబడిందని చెప్పి. అప్పుడు నిలబెట్టిన తర్వాత ఆ పక్క నుంచి బయటకి గేట్ ఉంటుందండి. బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ నాగమ్మ తల్లి గుడి ఉంటుందండి. నాగమ్మ తల్లి గుడిని దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి ఇందులోకి వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మనం ఏంటంటే ఒక ప్రదక్షిణం కూడా చేసుకొని అమ్మ దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ పెద్ద దూరమేమి ఉండదండి, మీరు కొంచెం లోపలికి వస్తే అమ్మ గుడి ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ అమ్మ బ్యాక్ సైడ్ పెద్ద పుట్ట కూడా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే అమ్మవారు పాము రూపంలో తిరుగుతారు అని చెప్పి నమ్మకము. అందుకే ఆ పుట్టను అలా కప్పిపెట్టి ఉంచుతారండి. ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ప్రసాదాలు తీసుకున్నామండి. ప్రసాదం కౌంటర్కి వెళ్ళి ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటున్నాను. ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత దర్శనం అది చాలా హ్యాపీగా అయ్యింది, సాటిస్ఫాక్షన్గా అయిందని చెప్పి ఇద్దరం హ్యాపీగా ఉన్నామండి. హ్యాపీగా బయటకు వచ్చేసాము. ఇక్కడ మా వారు బైక్ తీసుకొచ్చారు, ఇంకా ఇంటికి బయలుదేరదామని చెప్పి వెళ్తున్నామండి. అంతా హ్యాపీగా జరిగిందండి. మీరు కూడా నా వ్లాగ్ ఎంజాయ్ చేసి ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూల్యాస్ ఆరా. బాయ్ బాయ్.